సత్తుపల్లిని బొగ్గు మసి కమ్ముకుంది. ఎక్కడ చూసినా నల్లటి పొరలతో నిండిపోయింది. పచ్చని చెట్లు మూడుబారుతున్నాయి. ఖమ్మం సత్తుపల్లి హైవేపై లంకపల్లి నుంచి సత్తుపల్లి వరకు గ్రామాలు, కాలనీలు దుమ్ము ధూళి నిండి ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల సత్తుపల్లి పరిసర ప్రాంతాలు కాలుష్యం బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కిస్టారం నుంచి సత్తుపల్లి వరకు రెండు వైపులా లైట్లు లేని కారణంగా చిమ్మ చీకట్లో సత్తుపల్లి వరకు ప్రయాణికులు రావాల్సి వస్తోంది. ఈ ఏరియా మొత్తం సింగరేణి కార్యకలాపాలతో నిండుకుపోవడంతో బొగ్గు ధూళి లేచి ఎదుట వచ్చే వాహనం కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి కిస్టారం వరకు డివైడర్ నిర్మించి మధ్యలో లైటింగ్ ఏర్పాటు చేయమని స్థానిక ఎమ్మెల్యే నెల రోజుల క్రితం చేసిన ప్రతిపాదన బుట్ట దాఖలైనట్లుగా తెలుస్తోంది. ఏ మొక్కను తాకినా, ఏ చెట్టు పెంచుదామన్నా వాటికి మసిబట్టి నల్లగా మారిపోతున్నాయి. మోతాదుకు మించిన బ్లాస్టింగ్ ఉపయోగించడం వల్ల పట్టణంలోని నివాసాలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. వాటర్ స్ప్రింగ్ లేనందున దుమ్ము లేచి శ్వాసకోశ వ్యాధులు, కండ్ల రోగాలు ఏర్పడుతున్నాయి. అనేక మంది ఇవాళ హృద్రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి వల్ల డస్ట్ విపరీతంగా గాలిలో డస్ట్ వచ్చి అనేక రకాల జబ్బులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సత్తుపల్లి ప్రాంతంలో కనబడుతుంది. లారీల మీద బొగ్గుతో తోలుకెళ్లే సందర్భంలో లారీల 2-3 కిలోమీటర్లు ఇక్కడ నుంచి అక్కడ మార్చుకునే సందర్భంలో దాని మీద పట్టా వేయకుండా ఉండటం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం. సత్తుపల్లి ప్రాంతంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలకు నీళ్లు సప్లై చేసే సిద్ధారం రోడ్లోని కిన్లే వాటర్ ప్లాంట్ నిత్యం లక్షల లీటర్ల నీటిని వాడుకోవడం వల్ల ఆ ప్రాంతంలో మోటార్లు, బోర్లు మొత్తం అడుగంటాయి. భూగర్భ జలాలు మొత్తం ఇంకిపోవడంతో ఫ్యాక్టరీ సమీపంలోని పొలాలు నీళ్లు లేక ఎండుముఖం పట్టినట్లుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ బొగ్గుని గురించి అయ్యా మాకు బాధలు వచ్చినాయి, నొప్పులు, జ్వరాలు, తిరగలేకపోతున్నాం అయ్యా. మా పరిస్థితులు పట్టించుకునేవారు ఎవరు లేరు అయ్యా. మేము ఎంతకో ఇబ్బంది పడుతున్నాం. మా కాలనీ అంత మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకునే లేరు. ఈ బాధలతో, ఇంత జ్వరాలతో, నొప్పులతో బాధపడుతున్నాం అయ్యా. మమ్మల్ని ఎవరన్నా పట్టించుకొని మాకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అయ్యా. చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శ్వాసకోశ వ్యాధులతో అనేక మంది మంచం పట్టారు. గ్రామం సమీపంలోని చెరువు నీరు మొత్తం కలుషితమైంది. నీటిపై బూడిద మాదిరిగా యాసిడ్ కమ్మేసిందని, చెరువులో చేపలు, కప్పలు కూడా చనిపోయాయని స్థానికులు అంటున్నారు. సింగరేణి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన మసి వస్తుందండి. తినే ఆహారంలో, తాగే నీళ్ళు కలుషితం అయిపోయి అన్నం తినే లోపల ప్లేట్లు కూడా అన్నిటికీ పడుతుందండి. మాకు ఈ డస్ట్ వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షను, బ్లడ్ ఇన్ఫెక్షను, గొంతు నొప్పులు, ఒళ్ళు అంతా దురదలు, ఎలర్జీ. అసలు కనీసం మేము ఒళ్ళు మంటలు, ఏది మనం సుఖంగా ఉండే పరిస్థితి లేకుండా ఉంది. పచ్చగా ఉన్న సత్తుపల్లిలో సింగరేణి చిచ్చు పెట్టిందనే అభిప్రాయం వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గాలి, నీరు, ధ్వని కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోందని, విపరీతమైన కాలుష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. బొగ్గు రవాణా చేస్తున్న లారీలు నిబంధనలు పాటించడం లేదని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బొగ్గు నుంచి చెట్ల నిండా పడిపోతుండే, అది మా నోట్లో పోవట్లేదా? ఆ రోగం మాకు రావట్లేదయ్యా. ఆ మిషన్ పెట్టాడయ్యా. లేకపోతే వరకు ఏ రోగాలు ఉండే మాకు? పొద్దా నాగలు దున్నుకొని గొడ్లకాడి కాసుకొని రాత్రి 10 దాకా కూడా తిరిగి వచ్చిన రోజులు ఉండే. ఇవాళ ఏంటి తెల్లపాటి ముంచుకొస్తుండే రోగం. ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాల మూలంగా వచ్చే డబ్బు ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోతోందని రాజకీయ నాయకులు అంటున్నారు. డిఎంఎఫ్టి నిధులు పెద్ద సంఖ్యలో రాష్ట్ర ఖజానాకు చేరుతున్నాయని ఆరోపిస్తున్నారు. అటవీ సంపద అనేది ఉండేదండి, అడవులు ఉండేదండి, సస్యశ్యామలంగా ఉండేదండి. ఎప్పుడైతే ఈ సింగరేణి వచ్చి పడిందో, ఈ శైల బంకర్ ఎప్పుడైతే నిర్మించినారో, ఆ శైల బంకర్ నిర్మించిన తర్వాత పదుల సంఖ్యలో ఇంకా విపరీతంగా మరణాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మేము ప్రస్తుతం చూసుకుంటేనండి ఎవళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నామండి. మరి ఇంటికి ముగ్గురు చొప్పున మంచాలను పడి ఉన్నారండి. కాలుష్య నియంత్రణ అధికారులు క్షేత్రస్థాయిలో తమకు జరుగుతున్న నష్టాన్ని చూడాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.